విజ్ఞాన కేంద్రం సోయాబాద్లోనే తెలంగాణ రాష్ట్రంలోనే బహుజన మహనీయుల ఆశయాలను ఆదర్శంగా సిద్ధాంతంగా తీసుకొని ఒక నూతన రాజకీయ పార్టీ పురుగుపోతుంది. అది బహుజన్ రాజ్యాధికార పార్టీ బీఆర్పీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అగ్రకుల పేదలకు అందరికీ కూడా బహుజన్ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బహుజన్ రాజ్యాధికార పార్టీ ప్రజల కోసం ప్రజల పక్షాన నిత్యము వాళ్ళ మధ్యలో ఉంటూ పనిచేయడమే ఒక లక్ష్యంగా, అందులో భాగంగా ఏదైతే మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే కాన్సరామ్ కోరుకున్నారో వాళ్ళు కోరుకున్న సమాజం, వాళ్ళు కోరుకున్న సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా, మరి ప్రతి పేదవారికి సమాన అవకాశాలు భూమి పరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు సాధించడమే ఒక రాజకీయ ఎజెండాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముందుకు పోతున్నాం. ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ పాలక పార్టీలు అధికారంలోకి వస్తున్నాయో మరి ఆ పాలక పార్టీలు ప్రజల కోసం ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ప్రజల ముందు పెట్టాలనే మేము నిర్ణయించాం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ల ముందు చెప్పేది ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పేది ఒకటి, ఆచరణలో అంతులేని అంశాలు పెడతారు, కానీ అది ఆచరించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మరి యొక్క ఈ మోసాలను, ఈ దగా కుట్రలను, దొరలాప నియంత విధానాలను కూడా మేము ప్రజలకు చెప్పాలి, ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్పి ఈరోజు మేము కంకణం కట్టుకున్నాం. ముఖ్యంగా మిత్రులారా, తెలంగాణలో రోజుకు పుట్టుకొస్తున్న సంస్థల సిద్ధాంతాలు కావచ్చు, పార్టీల సిద్ధాంతాలు కావచ్చు, ఒక డిఫరెంట్ ఒక విధంగా ఉంటాయి. కానీ ఈరోజు బహుజన్ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతం ఒకే ఒక సిద్ధాంతం, ప్రతి పేదవారు సమానంగా దీవించాలి, ప్రతి పేదవారు సమాన అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా ఈ బహుజన్ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుంది. దానికోసమే పుట్టింది ఈ పార్టీ, దానికోసమే పనిచేస్తుందని తెలుపుతూ ప్రతి గ్రామంలో ప్రతి పేదవారి ముందు ఈ సమస్యలు పెడతాం. రాజ్యాంగం ఏం చెప్తున్నది, పాలకులు ఏం చేస్తున్నారు అనే అంశం మీద ఈరోజు మేము ప్రజల్లోకి పోవడమే మా ఏకైక లక్ష్యంగా మరి ఈరోజు తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ పురుగుపోతుంది.